రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రంలో ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. కేంద్రం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగడం కారణంగా కొత్త నూతన వర్గ కార్యవర్గ కమిటీ సభ్యులు రావడం కారణంగా అది నా పాత్ర ఏంటి, నేను ఎలాగా నాతో పాటు వందలాది మంది వేలాది మంది 3 నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం, భారతీయ జనతా పార్టీ విశిష్టత చెప్పడం, భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదని, భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ, అందులో హిందువులు క్రైస్తవులు ముస్లింస్ ఉంటారని చెప్పడం, మానవత్వానికి విలువలు ఇచ్చి మన వర్షాల ప్రసాద్ లాంటి దళిత నాయకులను తీసుకుని మైనారిటీ వర్గాలకి ఎక్కువ సేవలు చేయడం, ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టం వచ్చిన ఇంటికి తలుపు తట్టడం, వారికి సహాయాన్ని అందించడం, అలాగే మహిళల్లో ఉత్సాహం రావడం కోసం వారికి పట్టు చీరలు ఇవ్వడం, బంగారం ఇవ్వడం, బియ్యం ఫ్రీగా పంపి 3200 కుటుంబాలకు 3 టన్నుల బియ్యాన్ని మనం ఫ్రీగా పంపించడం, అంతేకాకుండా చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి బస్ టికెట్లు, ఫ్రీ పాసులు, కంటి పరీక్షలు, మెడికల్ క్యాంపులు పెట్టించడం, ఇవన్నీ నా సొంత నిధులతో చేసిన పనులవన్నీ కూడా. సో ఇంత వైభవంగా చేయడంతో ప్రజలు వందలు వేలుగా మారి ఎప్పుడు రమ్మంటారు భారతీయ జనతా పార్టీని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. దీనికి కారణం నూతన కార్యవర్గ కమిటీ నిర్ణయించడం కోసం జరిగిన జాప్యం వల్ల ఇప్పటి వరకు వచ్చేసాం.